దాని కూడా ఎవరికైనా ఉంటుంది, దాన్ని ప్రేరేపించి ఉండదు. అంటే మొదటిసారిగా దాన్ని మనం ఇలా చేస్తామని ఒక మొబైల్ చేస్తుంది, ఈ క్రెడిట్ వాళ్ళకి పోతుంది. నేను ఆశిస్తున్నాను. ఇందులో దాపెట్టినది ఏం లేదు. శేషగిరి గారు ఈ విషయంలో, బ్రదర్ శేషగిరి గారు అందరు ప్రేరణ కలిగించారు. వాటికి నేను చాలా ధన్యవాదాలు. ఇది గ్రామం మొత్తానికి సంబంధించిన విషయం. నేను కొంతమందిని అబ్జర్వ్ చేశాను, బ్యాగ్ పెట్టుకుని ఇంటి ముందు నిలబడ్డాం. నేను అన్నా ఒకసారి అనుకుంటా ఈ విషయాల మీద నిలబడ్డామని. కానీ కొంతమంది ఇంకా లోతుకి వెళ్ళి వాళ్ళు ఇచ్చేంతవరకు నిలబడ్డా. అందుకోసం వాళ్ళు లీడర్ అయినది ఇంట్లో. ఎందుకంటే దాని కూడా ఎవరికైనా ఉంటుంది, మనం దాన్ని రాబట్టుకోవడం పెద్ద సమస్య. కాబట్టి ఆ రకమైన వర్క్ చేసే మనలందరూ చాలా ధన్యవాదాలు వాళ్ళకి. నేను అనుకుంటున్నాను అందుకోసం వాళ్ళ లీడర్ నేను మాట్లాడిన కొంతమంది వాళ్ళ కోసం, అందుకోసం వాళ్ళు చిన్న వయసులోనే లీడర్లు అయినారు అని నేను చాలా సంతోషించాను. ఇంకోటి ఏంటంటే గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి, చాలా చెప్తున్నారు. ఏ పుట్టలో ఏ బాగుంటుందని అనుకుంటున్నాం, కానీ ఇందులో ఎంతమందికి ఎంత ప్రేరణ ఉంది, ఎంత దానగుణం ఉంది, ఎంత సహాయగుణం ఉంది అనేది ప్రతి ఒక్కరి దాంట్లో బయటపడింది ఈ విషయంలో. ఎందుకంటే దీనికి వాయిస్ కూడా చాలా గ్రేట్ ఉంది. నేను చూశాను, ఈ ఎక్కడి నుంచి వచ్చిన ఈ వాయిస్ అని అనేసి కాదు, అది చాలా బాగుంది. కానీ నేను అట్లా ఊహించలే మన ఊళ్ళో కానీ అంత యాంకర్స్ ఉంటారండి. పెద్ద యాంకరే, మంచిగా పర్వాలేదు, బాగుంది. తర్వాత రోడ్డు విషయంలో చాలా మంది మాట్లాడారు. ఎప్పటిలో అది కానీ ఏది ఆర్ఎండ్బి రోడ్డే, కానీ ఊరు దాటేంత వరకు 1 కిలోమీటర్ రోడ్ వేశారు, సిమెంట్ రోడ్ వేశారు. మా ఊర్లో అడిగితే అది ఆర్ఎండ్బి రోడ్డు, అది ఆర్ఎండ్బి రోడ్డు, అది ఆర్ఎండ్బి రోడ్డు. ఎందుకు మనం వేయించుకోలేకపోతున్నాం నాకు ఇప్పుడైతే అర్థం కాదు. అంటే మనలో ఐక్యత లేదనా, లేదా మనం సరైన పద్ధతిలో దాన్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నామా అని దాని మీద ఉంది. చాలా సమస్యలు ఉంది, కొంచెం మనం సహకరించేవాళ్ళుగా ఉండాలి ఈ విషయంలో. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకోతాను దయచేసి, ఎందుకంటే ఉన్న విషయాలే మాట్లాడుతున్నాను. ఈ అవకాశం రాదు మరి, అందరూ మన ఆలోచన మనం పంచుకుంటున్నాం. ఈ ఆలోచన మనకి అందరికీ రాదు. కాబట్టి వచ్చింది ఈరోజు అందరూ కలిసికట్టుగా ముందు రాబోయే విషయంలో ఇలానే ప్రతి విషయంలో మనం అందరూ కూర్చొని ఒక నిర్ణయాన్ని తీసుకొని గ్రామానికి పాటుపడాలని ఆశిస్తున్నాను. అలానే ఈ రిలీఫ్ ఫండ్ అనేది నేనేమనుకుంటున్నానంటే ఎన్లైట్ కావాలి, అంటే వెలుగుంది అనేది ఒక అక్కడ పోయి రాష్ట్ర మొత్తం మీద ఎలగాలనేది నా అభిప్రాయం. పోయి ఆడియో ఇస్తుంది, కలెక్టర్ ఇస్తామంటే మనం ఎన్లైట్ కాలేము. మీడియా కానీ మమ్మల్ని పెద్దగా వెళ్ళండి. ఒక విషయం ₹1 కానీ మనం తీసుకుపోయి అవకాశం వస్తే ప్రధానమంత్రి దగ్గర, ఇది ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి దాన్ని మనం అందజేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇందులో మీరందరూ సహకరిస్తారు మనం